దేవుని మహాకృపను బట్టి ప్రభు వాక్యాన్ని దినాన్ని ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథములో ప్రభు అనేటువంటి తన యొక్క భక్తుల చేత రాయించబడినటువంటి గ్రంథము ఆదికాండము 32వ అధ్యాయం 24వ వచనంలో యాకోబు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యాకోబు దేవుని చేత ఘనతను పొందినవాడు, దేవుని చేత అభివృద్ధి పొందపరచబడినవాడు. అందుకని యాకోబు తన కన్నీళ్లు విడిచుట చేత, యాకోబు తనక ఆశీర్వాదం కొరకు కన్నీళ్లు విడిచి ప్రార్థించినప్పుడు దేవుడు తన కొరకు రాయించబడినటువంటి మాటలు బట్టి జ్ఞాపకం చేస్తే దేవుడు అతను గొప్పగా ఆశీర్వదించెను. అలాగే మనం చూస్తే ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ పాఠం చూస్తే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమని మనం ఆవరించినందువలన మనం సులువుగా చిక్కులు పెట్టు పాపమును మనము పారిపోదుమని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. ఇది నాని దేవుని పిల్లలుగా దేవునికి దగ్గర అవ్వాలి, పాపానికి దూరం అవుతూ ఉండాలి. మూడోదిగా మనం చూస్తే హిజ్కియా కన్నీళ్లు విడిచిచు దేవుని కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు హిజ్కియాను బహుగా దీవించాడు. అదే రీతిగా మనం చూస్తున్నట్లయితే ఇది నాని దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా, దేవుని యందు భయభక్తులు కలిగినట్టు వారుగా, దేవుని కొరకు బ్రతికేటట్లుగా, దేవుని సన్నిధిలో జీవించేటట్లుగా దేవుని కొరకు మనం ఈ రీతిగా జీవించబడుతున్నాము. దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచే అనుభవం మనకుందా? దేవుని సన్నిధిలో పాపం విడిచి దేవునికి దగ్గరమయ్యే సందర్భాలు మనకున్నాయా? ప్రభు బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా మనము దేవుని కొరకు విజ్ఞాపన చేయవలసినట్టు వారమై ఉన్నాం. అదే ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో రాయబడుతున్న మాటలు మనం చూస్తే, యాసావు ఆశీర్వాదం కొరకు ఎదురు చూసాను కానీ అది భ్రష్టత్వం కలిగి దేవుని నుండి విడుపునట్లుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఇది నేటి జీవితంలో మనం ఎలా ఉన్నాం? ఏ రీతిగా మనం జీవించబడుతున్నాం? దేవుని కొరకు జీవించబడుతున్నామా? ప్రభు కొరకు మనం జీవించబడుతున్నామా? లోకాన్ని విడిచిపెట్టి దేవునికి దగ్గరగా జీవించబడుతున్నామా? చూడండి, యాకోబు దేవుని కొరకు విజ్ఞాపన చేసి ప్రార్థించినప్పుడు గొప్ప ఆశీర్వాదాలు పొందినటువంటి యాకోబులా మన జీవితం ఉండాలి. యాకోబులో మన బ్రతుకులు ఉండాలి. యాకోబు పొందినటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. అలాగే ఏప్రిల్ రాసిన పత్రికలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమని ఆవరించినందు వలన సులువుగా చిక్కులు పెట్టి పాప నుండి మనం పారిపోవాలి. ఆ రీతిగా మనం జీవించబడుతున్నప్పుడు, ఆ రీతిగా మనం కొనసాగించబడుతున్నప్పుడు దేవుని పిల్లలుగా మనం పరిగణించబడతాము, దేవుని బిడ్డలుగా మనం దీవించబడతాము. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మన అందరి వెనుకలో దీవించును గాక.